ఎగ్జామ్ హాల్లో మీరు తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మీకు మంచి మార్కులు వస్తాయో నేను వివరించడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి, మీకు ఫస్ట్ అనుకూలంగా ఉన్నటువంటి దుస్తులు ధరించండి. వీలైతే కాటన్ దుస్తులు ధరించండి, కానీ జీన్స్ అలాంటి దుస్తులు ధరించి ఇబ్బంది పడవద్దు. రెండో పాయింట్, ఎగ్జామ్ ప్యాడ్ ఖచ్చితంగా తీసుకొని వెళ్ళండి. పేపర్ మెటీరియల్ ఎలాంటి పరిస్థితుల్లో కూడా తీసుకొని వెళ్ళవద్దు. మరియు మూడో పాయింట్ వచ్చేసి, ఓఎంఆర్ షీట్లో మీ యొక్క ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఏమైనా తప్పులు ఉంటే ఇన్విజిలేటర్కి చెప్పండి మరియు సరి చేసుకోండి. మరియు నాలుగో పాయింట్ ఏంటిదంటే, మీకు ఇచ్చినటువంటి బుక్లెట్లో సీరియల్ నెంబర్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ సీరియల్ నెంబర్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్కు తెలియచేసి కొత్త బుక్లెట్ తీసుకోండి. ఎందుకంటే సీరియల్ నెంబర్ లేకపోతే ఆ బుక్లెట్ వాల్యుయేషన్ చేయరు. మరియు నా యొక్క ఐదో పాయింట్ ఏంటిదంటే, బుక్లెట్లో మీ యొక్క వివరాలు సరి చేసుకున్న తర్వాత అక్కడ ఉన్న బాక్స్లో మీ యొక్క సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఉన్న బాక్స్లో మీరు సంతకం చేయండి. మరియు నా యొక్క ఆరో పాయింట్ ఏంటిదంటే, క్వశ్చన్ పేపర్ పైన మీ హాల్ టికెట్ నెంబర్ తప్పకుండా రాయండి. ఇంకా ఎక్కడ కూడా మీ హాల్ టికెట్ నెంబర్ రాయకూడదు. మరియు నా యొక్క ఏడవ పాయింట్ ఏంటిదంటే, మీ దగ్గర ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు లేకుండా చూసుకోండి. ఒకవేళ ఎలక్ట్రానిక్ వస్తువులు మీ దగ్గర ఉండినట్లయితే మీరు డిబార్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది బాగా గమనించగలరు. మరియు నా యొక్క ఎనిమిదవ పాయింట్ ఏంటిదంటే, పార్ట్ బి కానీ, బిట్ పేపర్ కానీ, లేకపోతే గ్రాఫ్ పైన కానీ, మ్యాప్ పైన కానీ ఇన్విజిలేటర్ సంతకం చేశారో లేదో చూసుకొని ఆ పేపర్ను తీసుకోండి. ఒకవేళ సంతకం చేయకపోతే సంతకం చేయించుకోండి. సంతకం లేకపోతే ఆ పేపర్ను వాల్యుయేషన్ చేయరు. మరియు నా యొక్క తొమ్మిదో పాయింట్ ఏంటిదంటే, ఎగ్జామ్ రాయడం పూర్తయితే బుక్లెట్లో బ్రాండ్ చివరిగా ద ఎండ్ అని రాసి ఇన్విజిలేటర్తో సంతకం చేయించుకోండి. మరియు నా యొక్క 10వ పాయింట్ ఏంటిదంటే, మీకు కావాల్సిన అన్ని వస్తువులు మీరే తీసుకొని వెళ్ళండి. పక్క వారి మీద ఆధారపడవద్దు. వాటర్ కానీ, వాటర్ బాటిల్ కానీ, స్కేల్ కానీ, రేజర్ కానీ, షార్ప్నర్ కానీ ఇలాంటి వస్తువులు మీరే తీసుకొని వెళ్ళండి. పక్క వారి మీద ఆధారపడవద్దు. నా యొక్క 11వ పాయింట్ ఏంటిదంటే, ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత అన్ని ప్రశ్నలకు జవాబులు రాశారో లేదా ఒకసారి చెక్ చేసుకోండి. మరియు నా యొక్క 12వ పాయింట్ ఏంటిదంటే, మీరు రాసినటువంటి 24 పేజీల బుక్లెట్ను అక్కడ ఉన్న ఇన్విజిలేటర్కు ఇచ్చి రాండి. ఎందుకంటే ఆ గందరగోళంలో ఆ పేపర్ ఎక్కడ వెళ్తుందో తెలియదు కాబట్టి మీరు హ్యాండ్ ఓవర్ చేసి రండి. మరియు 13వ పాయింట్ ఏంటిదంటే, ఫిజిక్స్ మరియు బయోసైన్స్కు మాత్రం మన బుక్లెట్ చిన్నదిగా ఉంటుంది. 12 పేజీలు మాత్రమే ఉంటాయి. పేజీలు తక్కువ వచ్చాయని మీరు టెన్షన్ పడవద్దు. టెన్షన్ తీసుకోవాల్సిన అవసరము లేదు. మరియు నా యొక్క 14వ పాయింట్ ఏంటిదంటే, మీరు ఆబ్జెక్టివ్ పేపర్ను బుక్లెట్కు చివరిగా కట్టండి మరియు నీట్గా కట్టండి. కట్టేటువంటి తప్పుడు చాలా జాగ్రత్తగా కట్టండి. మరియు 15వ పాయింట్ ఏంటిదంటే, మీకు ఇచ్చినటువంటి ఫోటో అటెండెన్స్ షీట్లో మీ ఫోటోకి ఎదురు ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో మీరు సంతకం చేసి రావాలి. ఆ సంతకం చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోయినా మీరు తీసుకొని అందులో సిగ్నేచర్ చేయండి. మరి 16వ పాయింట్ ఏంటిదంటే, బిట్ పేపర్ కట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్టండి. కట్టేటువంటి సమయంలో మనము ఇట్లా తీసినప్పుడు పేపర్ చినిగిపోవడం అలా జరుగుతుంది. అలా కాకుండా చూసుకోండి. మరియు నా యొక్క 17వ పాయింట్ ఏంటిదంటే, 10 నిమిషాల ముందే ఎగ్జామ్ కంప్లీట్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకోండి. మరియు చివరి 10 నిమిషాలు రాసినటువంటి ప్రశ్నలను మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. మరియు అదేవిధంగా వచ్చేసి నా యొక్క 18వ పాయింట్ ఏంటిదంటే, ఓఎంఆర్ షీట్ పైన ఉన్నటువంటి బార్ కోడ్పై ఎలాంటి గీతలు కానీ మడతలు కానీ లేకుండా చూసుకోండి. ఎందుకంటే
రేపు వాల్యుయేషన్ చేసేటప్పుడు అది చాలా ఇంపార్టెంట్. నేను చెప్పినటువంటి పాయింట్స్ మీకు చాలా ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. ఈసారి 2025లో ఎగ్జామ్స్ రాసేటువంటి 10వ తరగతి విద్యార్థులకు మరియు విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ చెప్తూ మీరు మంచి మార్కులతో పాస్ కావాలని, మంచి రిజల్ట్ తీసుకురావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ.